రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం దెందులూరు నియోజకవర్గ పరిధిలో కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్లతో కలిసి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో వారు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ అనేక ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నామని, వీటిలో కొన్ని మానవ తప్పిదాలతో అయితే మరికొన్ని ఎన్హెచ్ విభాగం సాంకేతిక లోపాలు, నిర్వహణ లోపాల మూలంగా నష్టాలు జరుగుతున్నాయని అన్నారు. తమ పర్యటనలో గుర్తించిన చాలా తప్పిదాలను ఎన్హెచ్ అధికారుల దృష్టికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి తాము తీసుకువచ్చామని అన్నారు. ఎన్హెచ్ 16లో మిగిలిన నిర్మాణాలు, డివైడర్ల మధ్యలో గ్రీనరీ పెంచడం, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం తదితర చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారి 16లో చేపట్టవలసిన పలు అంశాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాష్ట్ర మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకువచ్చారు. తొలుత రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల వద్ద చొదిమెళ్ల తదితర ప్రాంతాలను పరిశీలించారు. వీరి వెంట ఉప రవాణా కమిషనర్ ఎస్కే కరీం, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఏలూరు డీఎస్పీ డి శ్రవణ్ కుమార్, పలువురు పోలీస్, రవాణా శాఖ అధికారులు, ఎన్హెచ్ అధికారులు, దెందులూరు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. గవర్నమెంట్కి రాయి, మాకు ఇంత ఏరియా కావాలి. మీరే వైలేట్ చేస్తుంటే మీరే పాటించమని చెప్తారండి. ఎలా ఎలా దీన్ని ఏం చేయాలంటారు? పోలీసులు రాజ్యం రోడ్ ఇంజనీరింగ్ రోడ్డు కూడా పచ్చి పిచ్చి దగ్గర కూడా ఎగురుతున్నాయి సార్. అన్నీ చూసాం. డైవర్షన్ రోడ్డు ఒకటి తీసుకెళ్ళాం. సర్వీస్ రోడ్డు జిల్లాలో అనేక ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని మానవ తప్పిదాలతో, కొన్ని దురదృష్టవశాత్తు, కొన్ని ఇంజనీరింగ్ నేషనల్ హైవే నిర్మాణంలో కానివ్వండి, మెయింటెనెన్స్లో కానివ్వండి, ఉన్న సాంకేతిక లోపాల మూలంగా కూడా ఇటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో ఇటువంటి నష్టాలు జరగకోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి, అంటే నేషనల్ హైవే మెయిన్గా ఏంటంటే ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ వచ్చినాయో ఆ బ్రిడ్జెస్ అప్రోచ్ ఆ బ్రిడ్జ్ జాయినింగ్ దగ్గర చాలా ఎత్తుపల్లాలు, గ్రేడియంట్స్ చాలా తప్పుగా ఉండటం మూలంగా స్పీడ్గా వచ్చే వాహనాలు అదిరిపాటుకి ఎగురటమో, లేకపోతే 2 వీలర్స్ పడిపోవటమో, లేకపోతే రకరకాల బస్సులు ఓవర్ టిల్ట్ అవటం, ఇవన్నీ కూడా వచ్చినాయి. మరి ఎంపీ గారు, నేను, ఎమ్మెల్యే గారు, అధికారులు అందరూ కూడా ఈ నేషనల్ హైవే దెందులూరు పోర్షన్లో కొంత భాగాన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో చాలా తప్పిదాలు కనబడ్డాయి. మరి నేషనల్ హైవే వాళ్ళు వాటి మీద వెంటనే చర్యలు తీసుకునే విధంగా మరి వారికి ఆదేశాలు ఇచ్చాం. ఎంపీ గారి అధ్యక్షతన త్వరలో ఒక నేషనల్ హైవే అధికారులతోనూ సంబంధిత అధికారులతో మీటింగ్ పెట్టి ఈ నేషనల్ హైవేలో మిగిలిపోయిన నిర్మాణాలు కానివ్వండి, ఈ మధ్యలో ఉండే డివైడర్ల మధ్యలో ఏదైతే గ్రీనరీ పెంచాలో దాని విషయంలో కానివ్వండి, ఈ గ్రేడియంట్స్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి, లేదో స్పీడ్ బ్రేకర్ స్ట్రిప్స్ ఏదైతే ఉంటాయో ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేయాలో అవన్నీ కూడా చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అధికారులందరూ కూడా ఈరోజు మీటింగ్ పెట్టాం. కలెక్టర్ గారు మేమంతా కూడా ఆ మీటింగ్లో ఇంకా డీటెయిల్గా చర్చించి వారికి తగు సూచనలు, తగు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం.